హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ మేడూరి వైటి. సో ఇది వచ్చేసి మన రణస్థలం దగ్గర, కోట దగ్గరలో రాధా గోవింద మందిరం. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు దీని ప్రతిష్టా కార్యక్రమం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే పైన మనకి రాధాకృష్ణుడు ఉంటారు, కిందన వచ్చేసి జగన్నాథ స్వామి ఉంటారు. చాలా పెద్దగా కట్టారు కోవల. అండ్ దీంతోపాటు మనకి వెనకట్ల దీని వెనకనే మనకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా రాధా గోవింద భక్తులు మరియు జగన్నాథ స్వామి వారి భక్తులు. వాళ్ళు ఉండడానికి అయితే అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అండ్ ఆ వెనకాతల మనకి గోశాల ఉంటుంది, చాలా పెద్ద గోశాల అన్నమాట. మొత్తం అన్నీ చూద్దాం. ఇది వచ్చేసి యాగశాల. ఇది ప్రతిష్ట కార్యక్రమం అయితే జరుగుతున్నది. మొత్తం చూడొచ్చు, ఏర్పాట్లు అన్నీ మొత్తం చాలా గ్రాండ్గా చేశారు. అండ్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి విచ్చేశారు ఓపెనింగ్కి. ఈ పైన మనకి రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, అలాగే శివపార్వతులు అన్ని విగ్రహాలన్నీ పెట్టారు పైన. కాకపోతే ఇంకా ప్రతిష్ఠ అయితే అవ్వలేదు, ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. విగ్రహాలు ఇంకా మనకి ఇప్పుడైతే విగ్రహాలు మనకి చూపించలేదు. మొత్తం మీకు మామూలుగా కోవిల ప్రాంగణం మొత్తం చూపిద్దామని వచ్చాను అనమాట. అక్కడ పైన చూడండి, మొత్తం గ్లాస్ పెట్టారు. గోపురం అయితే కనిపిస్తుంది. గోపురానికి మనకి రెండు పక్కల కూడా రెక్కలు వస్తాయి. గోపురానికి రెండు సైడ్స్ రెక్కలు వస్తాయి. చాలా బాగా ఉంటుంది డిజైన్. మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో వస్తుంది. లాస్ట్లో మీకు మొత్తం ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇక్కడ ఉన్న శివపార్వతులు పక్కన పెట్టారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ మొత్తం అంతా అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రాంగణం, కోవిల ప్రాంగణం మొత్తం ఆశ్రమం అన్నమాట ఇది. దీని ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోజు సాయంత్రం హారతి మరియు భజన జరుగుతుంది ఇక్కడ. ఇదిగో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది. మొత్తం కోవిల ప్రాంగణం అయితే మనకి చాలా పెద్దది. అలాగే గోశాల చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మొత్తం అంతా. ఈ పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ టెంట్లు అవి వేశారు కదా. ఇంకా కోవిల పనులు అయితే జరుగుతున్నాయి. ముహూర్తానికి వీళ్ళు ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. పూజలు జరుగుతున్నాయి, ప్రతిష్టా కార్యక్రమం పూజలు. సాంగం సాయుధం సవాహనం సపత్ని పుత్ర పౌత్ర పరివార సమేతం ఓం భూ దామోదరౌ ఇత్యావాహ్య ఓం దామోదరాయ నమః. ఆవాహనాది పుత్రాన్ ప్రదర్శయ. ఆవాహన, ప్రతిష్టాపన, సన్నిధాపన, సన్నిరోధన, అవగుంఠన, సమ్ముఖీకరణ, పరమీకరణ, అంజలీకరణ, నమస్కారం. కిందన ఉన్న కిందని మనకి జగన్నాథ స్వామి విగ్రహాలు ఉంటాయి కింద.
ఇక్కడ జగన్నాథ స్వామిని అయితే ప్రతిష్ఠిస్తారు. చూడవచ్చు, ఇది కూడా చాలా పెద్ద విస్తీర్ణమైన చోట్లో ఈ కోవిల్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అంతా. ఇలా ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్దాం. ఇదిగో విగ్రహాలు అన్నమాట. ఇంకా ప్రతిష్ట అయితే జరగలేదు. ప్రతిష్ట అయ్యాక మనకి విగ్రహాలు చూపిస్తారు. చాలా దగ్గర నుంచి చాలా మంది అయితే వచ్చారు భక్తులు. రాధాకృష్ణ భక్తులు మరియు జగన్నాథ స్వామి భక్తులు అన్నమాట అందరూ కూడా. ఇది మొత్తం పెద్ద బిల్డింగ్. ఇది అకామిడేషన్ వచ్చిన వాళ్ళు భక్తులకి, అలాగే ఇక్కడ సేవా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ అన్నమాట. చాలా పెద్ద బిల్డింగ్ ఇది. అలాగే గోపురం చూడండి, ఇంకా కడుతున్నారు గోపురం. రెండు పక్కల రెక్కలు వస్తాయి గోపురంకి. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, అలాగే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ పువ్వులు చూడండి, పువ్వులు మాల కడుతున్నారు. అరటి పళ్ళు అన్నీ కూడా మనకి ప్రతిష్టా కార్యక్రమానికి తీసుకొచ్చినవి అన్నీ. మనం అలాగే అక్కడి నుంచి ఇదంతా చూసుకొని వెనకాతల మనకి గోశాల ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి రెండు సైడ్స్ బాత్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇవల్ల చూడండి మొత్తం తోటలు అండ్ షెడ్లో మనకి ఏంటంటే ఆవులు ఉంటాయి. ఇక్కడ వెనకాతలు కూడా ఇక్కడ మనకి వంటలు అయితే చేస్తున్నారు. ఇక్కడ సేవకు వచ్చిన వాళ్ళకి, అలాగే ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇవన్నీ ఆవులు, పెయ్యలు, ఎడ్లు అన్నీ ఉంటాయన్నమాట. రకరకాల జాతులు ఉంటాయి. గోశాల అన్నమాట. ఇక్కడ మొత్తం వీటి సంరక్షణ అంతా చూసుకుంటారు. ఇక్కడ సంరక్షణ చూసుకొని వాటి నెయ్యి, పాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. చూడొచ్చు రకరకాల జాతుల కొమ్ములు చూడండి ఆవులు. ఇక్కడ గోదానం అయితే జరుగుతున్నది. గోదానం కాదు, అచ్చేసి వదులుతున్నారు అన్నమాట ఆంబోట్ని. కొమ్ములు చూడండి ఎంత ఉన్నాయో. చాలా రకాలు ఉన్నాయి ఆవులు, చాలా పెద్ద కొమ్ములు ఉన్నాయి, చాలా రకాలు. మొత్తం ఇదంతా చూసారంటే గడ్డి ఆవులకి పచ్చగడ్డి అన్నమాట అదంతా మొత్తం. అండ్ అలాగే యువతల పక్క కూడా అన్ని ఆవులే ఉంటాయి. అండ్ దీని డ్రైనేజ్ మొత్తం రెండు సైడ్స్ మనకి అలాగా ఈ డ్రైనేజ్ మొత్తం ఆ ఎండ్కైతే వెళ్ళిపోతుంది. అలాగా ఆ కాలువల్లోంచి ఎండ్కైతే వెళ్ళిపోతుంది మొత్తం డ్రైనేజ్ అంతా. మళ్ళీ ఇక్కడ కూడా ఒక షెడ్ ఉంది. ఇక్కడ కూడా మొత్తం రెండు షెడ్లు ఉంటాయి. ఆ రెండు షెడ్లో కూడా ఆవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెయ్యలు. ఈ సైడ్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ ఇది పచ్చగడ్డి అనమాట. గడ్డి విత్తనాలు వేస్తారు, విత్తనాలు వేస్తే గడ్డి మొలుస్తుంది. దాన్ని కోసుకొచ్చి ఇక్కడ ఆవులకి, పెయ్యలకి, అలాగే మొత్తం అన్నిటికీ వేస్తారు ఇక్కడ గడ్డి.
ఇవన్నీ మొత్తం వీటి సంరక్షణ అంతా చూస్తారు. రోజు వీటి సంరక్షణ చూడడానికి, పాలు తీయడానికి, వాటికి మేత వేయడానికి, ఆ పేడలు అవి తీయడానికి మొత్తం అన్నిటికీ కూడా ఇక్కడ ఉంటారనమాట. వాళ్ళు రోజువారీ పని అంతా ఇక్కడ చేసుకుంటారు, చూసుకొని వీటిని సంరక్షణ చూసుకుంటూ ఉంటారు అనమాట. చూడండి, ఆ బండి అవి వేసుకొని వెళ్ళి రకరకాలు ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. కొమ్ములు చూడండి. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ మ్యాథ్ తీసుకొచ్చి అక్కడ కుండీలా ఉన్నాయి కదా, మొత్తం అందులో వేసేస్తారు. దేని ముందు దానికి వేసేస్తారు. ఇవి బాతులు, డక్క, అది గోశాల అయితే. ఈ బిల్డింగ్ మొత్తం చూడొచ్చు జూమ్ చేసినప్పుడు. మళ్ళీ చూపిస్తా లాస్ట్లో, మొత్తం బిల్డింగ్ మొత్తం చూపిస్తా. అలాగే గోపురం పై వరకు ఎక్కి గోపురం కూడా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. ఆవులు కొమ్ములు చూడండి ఎంత ఉంటాయో, అరంటామది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం కొమ్ములు చూడండి, చాలా పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. రాధా గోవింద ఆశ్రమం గోశాల అన్నమాట ఇది. దీంతో మ్యాప్ తీసుకెళ్ళి గడ్డి తీసుకెళ్ళి వేస్తున్నారు అనేది. ఆ పెయ్యలు అనేది ఒకసారి పట్టుకెళ్ళి ఏది పాలు తాగుతున్నది ఆవు దగ్గర కూడా. ఇవన్నీ దూడలు, మా చేతుల్లో ఆవులు ఎక్కువ దూడలు కాదు. ఆ గడ్డ తీసుకొచ్చి ఇల్లు పట్టుకెళ్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనం కోవిల్ దగ్గరికి వచ్చాం, ఆశ్రమం. సో ఇక్కడ నుంచి ఆ పైన మనకి ఇక్కడ ఉంది, దాన్ని చూద్దాం పైకి వెళ్ళి ఎలా ఉందో. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేసాను, కానీ దిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా దిగాలి. ఇదంతా బాగానే ఉంటుంది ఎక్కడానికి దిగడానికి. అక్కడి నుంచి ఆ శిఖరం దగ్గరికి వెళ్ళడానికి ఆ మేత చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట. ఇది పైనుంచి మనకి వెనక్కి వచ్చి ఇలా దిగచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి శిఖరం మీదకి శిఖరం దగ్గరికి వెళ్ళచ్చు. ఇది వచ్చేసి చాలా ఫ్లాట్గా ఉన్నాయి స్టెప్స్ అయితే. అది మొత్తం టాప్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి అయితే మొత్తం ఏం లేదు. ఇది శిఖరం అన్నమాట. ఇంకా పడుతున్నారు. మొత్తం
2 వస్తాయి కింద. రెండు సైడ్స్ కూడా మనకి 2 రెక్కలు అయితే వస్తాయి. ఇది మనకి అకామిడేషన్ బిల్డింగ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది పైనుంచి చూడొచ్చు. ప్రతిష్ట అయిపోయిన తర్వాత అనమాట ఇవి. ఇక్కడ శివపార్వతులు పక్కన పెట్టారు. అలాగే ఇది రాధా గోవిందులు, ఇది వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెట్టారు, ప్రతిష్ఠించారు. ఇంకా చాలా పని అయితే ఉంది, కావాల్సిన పని చాలా ఉంది. కాకపోతే ఒకసారి వచ్చి దర్శించుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. రాధా గోవింద ఆశ్రమం అయితే చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు అయితే ఓకే, చూడని వాళ్ళు అయితే ఒకసారి మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి. రష్ మామూలుగా లేదు. ఇది గోపురం. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. ఇది కిందన జగన్నాథ స్వామి. చాలామంది ఉన్నారు అక్కడ, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ ఫొటోస్ తీయడానికి అయితే చాలా ఇబ్బంది అయింది, ఎవరో ఒకరు అడ్డొచ్చేస్తున్నారు. ఇది అన్నమాట జగన్నాథ స్వామి వారు. చాలా బాగుంది. లాస్ట్లో మీకు అయితే ఒక ఫోటో అయితే పెడతాను. సో ఇది వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రశాంత్ మెడివైటీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.